శ్రీమాత్రే నమః అండి. నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయాలి అనుకున్న వారికి, కొత్తగా స్టార్ట్ చేసిన వారికి అంటే ఏం చేయాలి, పూజా సామాగ్రి ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఏమేమి తెచ్చుకోవాలి, అసలు అమ్మవారి పూజకి ఏమేమి కావాలి అనే చాలా రకాల సందేహాలు ఉంటాయి కదండి. వారి కోసమే ఈ వీడియో అండి. ఇదిగోండి నేను ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే అమ్మవారికి పెట్టే గాజులు, తర్వాత దారం, తర్వాత ఇలాచి, లవంగాలు, నిండు ఒక్కలు, బుక్క, గులాలు, మైసాక్షి, పసుపు కొమ్ములు, నెయ్యి, కుంకుమార్చన కోసం కుంకుమ, తర్వాత నార్మల్గా వాడే ఒత్తులు, గంగా జలము, తర్వాత రోజ్ వాటర్, ఇవి కంపల్సరీ అండి అమ్మవారి కలశంలోకి. అందుకోసమని తర్వాత గంధం, పసుపు ప్యాకెట్, ఇవి కాకుండా ఇదిగో దీపారాధనకి అంటే అఖండ దీపానికి నెయ్యి వాడాలి, మిగతా వాటికి మాత్రం నూనె వాడాలండి. లేదంటే నెయ్యి ఉంది అంటే పుష్కలంగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము ఘట్టం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా నవధాన్యాలు కానీ వడ్లు కానీ తీసుకోవాలండి. ఆ నార్త్ సైడ్ అయితే గోధుమలు తీసుకుంటారు, మన సైడ్ వడ్లు కానీ నవధాన్యాలు. ఇక మిగతా అమ్మవారి ముందు పెట్టడానికి గాజులండి. తర్వాత అగరవత్తులు కానీ, ధూపం స్టిక్స్ కానీ, అమ్మవారికి వస్త్రం చుండ్రి అంటారు కదండి, కలశం మీద వేయడానికి కానీ, లేదా అమ్మవారి విగ్రహం పైన కానీ, లేదా ఫోటో పైన కానీ ఈ యొక్క చుండ్రిని వేయొచ్చండి. తర్వాత హారతికి ప్లేట్ అండి. కుంకుమార్చన కోసం ఒక ప్లేట్ తీసుకోండి. ఆ తర్వాత కుంకుమ ఒక గిన్నెలో వేసుకోవడం కోసం అనేసి ఒక గిన్నెని తీసుకోండి. దాని నిండా కుంకుమని పెట్టుకోండి. మీ నల్ల కుంకుమని ప్రతిరోజు అదే కుంకుమని కుంకుమార్చన కోసం వాడుకోండి. తర్వాత దీపారాధన కోసం అనేసి కుందులో చిన్న దీపాలు, తర్వాత పెద్ద దీపాలండి. ఇక్కడ ఏంటి అంటే ఒక టీపాయ్ లాంటిది తీసుకొని దానిపైన ఒక ఎర్రని క్లాత్ని పరిచేసి, దానిపైన ఒక పీట పెట్టుకొని దానిపైన ఒక ఎర్రని క్లాత్ పరిచి దాని మీద బియ్యం పోయండి. ఇంకోటి ఏంటంటే మీరు అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే కలశం పెట్టండి, రైట్ సైడ్లో మాత్రం దీపం పెట్టండి అనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా దీపాలు అనేది అరేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి ముందు అమ్మవారికి ఏవైతే మనం పెడతామో అవి ఒకటి, ఇంకోటి పూజా సామాగ్రి అనమాట. అంటే ఏంటి ఇక్కడ అంటే లవంగాలు, తర్వాత ఏంటి అంటే ఇక్కడ పసుపు గవ్వలు, ఇలాచీలు, నిండు వక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, వత్తులు, ఇవన్నీ కూడా అనమాట. వీటితో పాటుగా ఏంటి అంటే పచ్చకర్పూరం అండి. ఎందుకు పచ్చకర్పూరం అంటే దీపారాధనలో వేయటానికి ఒకటి, ఇంకోటి కలుషంలో వేయటానికి. దీపారాధన అఖండ దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా కూడా నూనెలో కానీ నెయ్యి దీపారాధన కానీ అఖండ దీపం ఏదైతే పెడతామో దాంట్లో పచ్చకర్పూరం వేయండి. దీనివల్ల ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది. ఏంటి అంటే ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు కుంకుమలో కానీ దీపంలో కానీ మంచి స్మెల్ రావడం అనేది శుభ సూచకం అండి. అందుకోసం మనం ఆ పచ్చకర్పూరాన్ని వాడడం అనేది జరుగుతుంది. ఇక నెయ్యి, ఇవి ఏంటి అంటే లాస్ట్ రోజు మనం హోమం చేస్తాం కదా, ఖచ్చితంగా నవరాత్రులు చేసినప్పుడు లాస్ట్ రోజు హోమం చేయాలి, దానికోసం పిడకలు. ఇంకోటి అఖండ దీపానికి పెద్ద ఒత్తి అనమాట.